హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం యూనిట్స్. ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన డీప్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ని చేసుకోబోతున్నాం. మూవీ స్టార్ట్ చేయకముందు మీలో అసలు ఎంతమంది నైట్ ఎక్కువ నిద్రపోరో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీలోకి వస్తే మూవీ స్టార్టింగ్లో ఒక పర్సన్ బిల్డింగ్ మీద నించొని ఉంటాడు. సడన్గా ఏమైందో తెలియదు కానీ అక్కడి నుంచి కింద పడిపోతాడు. సీన్ కట్ అయ్యి ఒక లేడీ ప్రొఫెసర్ కొంతమంది స్టూడెంట్స్కి ఇన్సోమేనియా గురించి క్లాస్ తీసుకుంటూ ఉంటుంది. ఇన్సోమేనియా అంటే ఎవరైతే సరిగ్గా నిద్రపోరో వాళ్ళని ఇన్సోమేనియన్స్ అంటారు. కరెక్ట్గా ఇప్పుడే మనకి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు జేన్. జేన్కి అసలు నైట్ సరిగ్గా నిద్ర రాదు. అయితే తను అది అడ్వాంటేజ్గా తీసుకొని నైట్ మొత్తం చదువుకుంటూ ఇంట్లో పనిచేస్తుంది. జేన్ వాళ్ళ ఇంటికి లోన్ నోటీస్ వస్తుంది. జేన్ సిస్టర్ జూన్ ఇంట్లో పని ఏం పట్టించుకోకుండా జేన్కి ఏ హెల్ప్ చేయదు. కట్ చేస్తే జేన్ తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వాలి అనుకుంటుంది. కానీ తన ప్రొఫెసర్ ఒక జర్మన్ కంపెనీ వాళ్ళు న్యూ డ్రగ్ గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని, నీ క్వాలిఫికేషన్కి నువ్వు అక్కడ సెలెక్ట్ అవుతావని ప్రొఫెసర్ జేన్కి చెప్పిద్ది. కట్ చేస్తే జేన్ ఆ ఎక్స్పెరిమెంట్కి వాలంటీర్గా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు హ్యాన్స్ మిల్లర్. అయితే ఈ హ్యాన్స్ మిల్లర్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్కి వాళ్ళు పర్సన్ బాడీలోకి మైక్రోచిప్ని ఇంజెక్ట్ చేసి క్వారటోని అనే సబ్స్టెన్స్ని తీస్తారు. వాళ్ళు అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ అసలు నిద్రపోకూడదు. ఫైనల్గా జేన్ లెవెల్ 1కి 100,000 బాట్స్ ఇస్తారు అనేసరికి ఒప్పుకుంటుంది. 100,000 బాట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 2,39,000 అనమాట. జేన్ బాడీలోకి మైక్రోచిప్ని ఇంజెక్ట్ చేస్తారు. కొరటోని సబ్స్టెన్స్ కోసం తనకి ఒక వాచ్ ఇస్తారు. ఆ వాచ్ జేన్ హార్ట్ బీట్ని మెజర్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కొరటోని 100% అని వాచ్లో రాగానే వీళ్ళు ఆ చిప్ని రిమూవ్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ చిప్ బాడీలో ఉన్నప్పుడు 60 సెకండ్స్ కన్నా ఎక్కువ నిద్రపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోతారు అని మన మిస్టర్ హ్యాన్స్ మిల్లర్ వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే లెవెల్ 1 స్టార్ట్ అవుతుంది. జేన్ నిద్ర రాకూడదు అని చదువుకుంటా వాళ్ళ బామ్మతో మాట్లాడుతూ ఉంటుంది. జూన్ ఇంటికి లేట్గా వచ్చేసరికి జేన్ కోపంతో జూన్ని అరుస్తుంది. కట్ చేస్తే డే 2. జేన్ తన స్కూల్ క్యాంటీన్లో కూర్చొని తింటూ ఉంటుంది. సడన్గా ఒక అబ్బాయి నువ్వు కూడా డీప్లో జాయిన్ అయ్యావా అని అంటాడు. తన పేరు విన్. ఈ అబ్బాయి అసలు నైట్ నిద్రపోకుండా ఎప్పుడు పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఈ డీప్ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళ ఇద్దరితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉంటారు. సిన్ తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన ఫ్యామిలీ తనకి ఇష్టం లేని మెడికల్ని చూస్ చేసేసరికి స్ట్రెస్ వల్ల నిద్ర రాక స్లీపింగ్ పిల్స్ ట్రై చేస్తూ ఉంటుంది. పీచ్ ఈ అబ్బాయి ఫుల్ గేమింగ్ పర్సన్. ఎప్పుడు ఆన్లైన్లోనే గేమ్స్ ఆడుకుంటా నిద్రపోకుండా ఉంటాడు. వాళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ క్వారంటైన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 100% వచ్చేసరికి ఆ చిప్ని రిమూవ్ చేయించుకొని వాళ్ళకి వచ్చిన మనీతో అన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జేన్ మళ్ళీ మనకి ఇంకో లెవెల్కి పిలిస్తే మీరు వెళ్తారా అనేసరికి మేము వెళ్తామని వాళ్ళ ముగ్గురు జేన్తో అంటారు. అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని చాట్ చేసుకుంటూ ఉంటారు. జేన్ లేట్ అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యేసరికి సిన్ పీచ్ మాట్లాడుకుంటా వెళ్తారు. పీచ్ కావాల్సినవి కొనుక్కొని హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ. కట్ చేస్తే నలుగురు కలిసి మళ్ళీ డీప్ లెవెల్ 2 ఎక్స్పెరిమెంట్ కోసం వస్తారు. కానీ ఈసారి వాళ్ళు ఎక్కువ రోజులు నిద్రపోకుండా ఉండాల్సి వచ్చింది. జేన్ ఈ ఎక్స్పెరిమెంట్కి ఎంత ఇస్తారు అంటే 500,000 బాట్స్ అనేసరికి 500,000 బాట్స్ అంటే నియర్లీ 11 lakhs మన రూపీస్లో. అందరూ ఒప్పుకొని చిప్ని ఇంజెక్ట్ చేయించుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి డే 3 వచ్చేసరికి హాలుజినేషన్ స్టార్ట్ అవుతాయి. సరిగ్గా నించోలేకపోతారు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. జేన్ అలా ఉండేసరికి జూన్ ఏమైంది అని జేన్ని అడుగుతుంది. కానీ జేన్ జూన్ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 4th డే సిన్ నడవలేక చిన్నగా వెళ్తుంది. జేన్కి కూడా హాలుజినేషన్ స్టార్ట్ అవుతాయి. అందరూ మళ్ళీ క్యాంటీన్లో కలుస్తారు. వాళ్ళ పర్సంటేజ్ చాలా చిన్నగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి కోపంగా ఉంటుంది. కానీ విన్ పర్సంటేజ్ మాత్రం వీళ్ళందరికన్నా ఎక్కువ ఉంటుంది. విన్ డైలీ వర్కౌట్ చేయటం వల్ల ఇంక్రీజ్ అవుతుంది అని తెలిసి అందరూ కలిసి డే మొత్తం స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విన్ జేన్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నిద్ర వైపే మైండ్ వెళ్ళకూడదు అని ప్రతి ఒక్కటి ట్రై చేస్తూ ఉంటారు. అందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సంటేజ్ చిన్నగా ఇంక్రీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళ పర్సంటేజ్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యిద్ది. కట్ చేస్తే సిన్ని చూపిస్తారు. సడన్గా సిన్
పక్క రూమ్లో నుంచి సౌండ్స్ రావటం చూసి వెళ్తే ఆ రూమ్ మొత్తం తన వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి. పిక్స్ అన్ని వాల్కి అంటించి తనకి ఇష్టమైన బొమ్మలు ఉంటాయి. అవి చూసి తనకి డైలీ పీచ్ ఫాలో అవుతున్నాడు అని తెలిసి తను సైకో అని భయపడి కళ్ళు తిరిగి పడిపోతుంది. తన పల్స్ రేట్ పడిపోతా ఉంటుంది. జేన్, విన్ ఎలాగోలా సిన్ని కాపాడుతారు. వాళ్ళ పర్సంటేజ్ మొత్తం 100కి వచ్చేస్తుంది. కోపంగా వచ్చి మైక్రోచిప్ని తీయించుకొని మనీ తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ లెవెల్ 3 మాత్రం ట్రై చేయాలని మాత్రం అనుకోరు. యథావిధిగా వాళ్ళ వర్క్ని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. పీచ్ చేసిన పనికి సిన్ తనతో కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే జేన్ మార్క్స్ తగ్గటంతో ప్రొఫెసర్ పిలిచి జేన్తో మాట్లాడుతుంది. విన్ జేన్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ జేన్ స్టడీ మీద ఫోకస్ పెట్టు, నా మీద కాదు అని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. విన్ బాధతో డ్రింక్ చేస్తా ఒంటరిగా ఉంటాడు. కట్ చేస్తే వాళ్ళ కాలేజ్లో ఒకళ్ళు డీప్ ఎక్స్పెరిమెంట్ వల్ల చనిపోతారు. జేన్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బామ్మ స్ట్రోక్తో పడిపోయి ఉంటుంది. జేన్ వాళ్ళ బామ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. తన సిస్టర్ బామ్మ ఆపరేషన్కి కావాల్సిన మనీ ఇచ్చేసరికి జేన్ డీప్ ఎక్స్పెరిమెంట్లో వాలంటీర్గా చేస్తుందని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే విన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వస్తువులన్నీ పారేస్తాడు. విన్ వాళ్ళ నాన్న మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జేన్ వాళ్ళ సిస్టర్ కోసం డీప్ ఎక్స్పెరిమెంట్ చేసే కాడికి వెళ్ళి చూస్తే వాళ్ళ సిస్టర్ లెవెల్ 3కి మైక్రోచిప్ని ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఆ హ్యాన్స్ మిల్లర్ జేన్తో మీ ఫ్రెండ్స్ని తెచ్చి మైక్రోచిప్ని ఇంజెక్ట్ చేయించుకుంటేనే మీ సిస్టర్కి పెట్టిన చిప్ని తీస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే జేన్ వాళ్ళ సిస్టర్ని తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని హెల్ప్ చేయమని అంటుంది. కానీ విన్ తప్ప ఎవరూ హెల్ప్ చేయము అని చెప్తారు. జేన్, జూన్, విన్ డీప్ ఎక్స్పెరిమెంట్ చేసే దగ్గరికి వెళ్తారు. చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ పీచ్, సిన్ జేన్కి హెల్ప్ చేయడానికి వస్తారు. అందరూ మైక్రోచిప్ని ఇంజెక్ట్ చేసుకొని ప్రొఫెసర్ దగ్గరికి హెల్ప్ కోసం వస్తారు. ప్రొఫెసర్ వాళ్ళందరికీ సపరేట్ రూమ్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. లెవెల్ 3 డే 1 యథావిధిగా కాస్త బాగానే జరుగుతుంది. డే 2, డే 3 జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పర్సంటేజ్ చిన్నగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డే 6కి వచ్చేసరికి అందరికీ హాలుసినేషన్ స్టార్ట్ అవుతాయి. భయంతో ఒక్కసారి అందరూ మామూలైపోతారు. వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మెంటల్ కండిషన్ సరిగ్గా లేక ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవటం స్టార్ట్ చేస్తారు. జేన్ హెల్ప్ కోసం ప్రొఫెసర్ కోసం వెళ్తుంది. చూస్తే అక్కడ సీసీటీవీలో వాళ్ళ అందరినీ అబ్జర్వ్ చేస్తున్నట్టు చూపిస్తారు. దీని వెనకాల ఉంది మొత్తం ప్రొఫెసరే అని తెలిసి భయంతో అక్కడ నుంచి పరిగెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న చోటకి వస్తుంది మన ఈ జేన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది దీని వెనకాల ఉంది ఈ ప్రొఫెసరే అని, ఇది మొత్తం చేస్తుంది ప్రొఫెసరే అని చెప్పంగానే వాళ్ళందరూ హెల్ప్ కోసం ఫోన్ తీసి కాల్ చేయాలనుకుంటారు. కానీ సిగ్నల్ ఏమో రాదు. సరే అని డోర్స్ తీసి బయటికి వెళ్ళాలని చూస్తారు. కానీ ఆ డోర్స్ మొత్తం లాక్ అయిపోతాయి. కోపంగా కెమెరాస్ అన్ని సిన్ పగలగొడతా ఉంటుంది. చూస్తే విన్ పల్స్ రేట్ మొత్తం 0కి వచ్చేసి కింద పడిపోతాడు. అది తెలిసి ప్రొఫెసర్ విన్ బాడీలో నుంచి చిప్ని తీస్తుంది. సడన్ గా విన్ లేచి ప్రొఫెసర్ని కొట్టేస్తాడు. చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయటికి వస్తారు. ఇదంతా వీళ్ళు వేసిన ప్లాన్. జేన్ ఇదంతా ఎందుకు చేశావంటే మనకి ఫస్ట్లో చూపించిన పర్సన్ ఈ ప్రొఫెసర్ పార్ట్నర్ కింద పడిపోయి కోమాలోకి వెళ్తాడు. కానీ ఈ క్వారటోన్ ఇచ్చిన ప్రతిసారి తన బాడీలో రెస్పాండ్ అయ్యేసరికి ప్రొఫెసర్ తన లవ్ని సేవ్ చేయటానికి ఇలా చేస్తుంది. సడన్గా ప్రొఫెసర్ జేన్ మీద అటాక్ చేస్తుంది. సడన్గా జేన్ కింద పడిపోయి పల్స్ తగ్గుతూ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్, సిస్టర్స్ అందరూ కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. చివరికి జేన్కి మళ్ళీ హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. అందరూ కలిసి డీప్లో వర్క్ చేసే వాళ్ళందరినీ పట్టించి చిప్స్ని రిమూవ్ చేయించుకుంటారు. చిప్స్ని రిమూవ్ చేయించుకొని ప్రశాంతంగా అందరూ కలిసి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. నిద్ర చాలా ముఖ్యం కాబట్టి నైట్ ఎక్కువసేపు మేలుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి. లైఫ్ మొత్తాన్ని ఈజీగా ఎంజాయ్ చేసేయండి. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి